దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యము మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరుగగొట్టేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు 3 వాగ్దానాలను తెలియజేస్తుంటున్నాడండి. ఈ యొక్క 3 వాగ్దానాలు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో, జీవితంలో నెరవేర్చబడాలని నేను ఆశిస్తూ కోరుకుంటున్నానండి. అయితే ఈ 3 వాగ్దానాలను మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఆ యొక్క వాక్యంలో మొదటి వాగ్దానము, మెట్టగా ఉన్న స్థలాలను నేను సరాలము చేస్తానంటున్నాడండి. ఈ మెట్టగా అనేది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎదురుగా, అంటే మనకంటే ఆ సమస్య ఎత్తుగా ఉండొచ్చండి. ఆ సమస్య మనకంటే, మన శక్తి కంటే, మన స్తోమత కంటే, మన జ్ఞానము కంటే, మన మేధస్సు కంటే అసాధ్యమైనటువంటిదిగా ఉంటుందండి. ఉదాహరణగా చెప్పాలంటే, అది మనము చదివిన చదువు చిన్నదిగా ఉండొచ్చు, మనము ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగం అనేది మన శక్తికి మించి ఉండొచ్చండి. ఆ పోటీ, మా యొక్క పోటీ కానివ్వండి, ఆ యొక్క పరిస్థితి కానివ్వండి, అది మనము అధిగమించలేనటువంటి ఎత్తైన సమస్యగా ఉండేదండి. అలాంటి సమస్యను ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో తెలియజేస్తున్న వాగ్దానం అంటే, నువ్వు ఏదైతే నీకు అసాధ్యముగా ఎదుటుగా, నీకంటే బలముగా, నీకంటే ఎత్తైనదిగా కనిపిస్తుందో, ఆ మెట్టగానున్నటువంటి సమస్యను నేను ఈ దినము సరాలము చేస్తానంటున్నానండి. రెండవదిగా గమనించినట్లయితే, ఇత్తడి తలుపులను విరుగగొట్టేదను అంటున్నాడండి. చూడండి, ఇత్తడి తలుపులను ఇక్కడ గమనించినట్లయితే, ఇత్తడి తలుపు అనేది దేనికి సాదృశ్యము అంటే, అనారోగ్యాలకు అడ్డుగా, అంటే ఇంకా మనం బాగుపడలేక, మనము మన పూర్వస్థితి, మనము ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఏ లోటైనా, జీవితంలో ఏ లోటైనా సరే, అది వివాహపరమైనదైనా సరే, అది ఉద్యోగపరమైనదైనా సరే, అది ఆరోగ్యపరమైనదైనా, ఆర్థికపరమైనదైనా, ఎలాంటి సమస్య అయినా సరే, ఇంకా ఆ తలుపు అనే ఆ అడ్డు ఏదైతే ఉందో, ఆ అవతల ఆశీర్వాదం ఉంది, ఈ యువతల ఇటువైపు మనం ఉంటున్నామండి. ఏదైతే మనము బాగుపడలేకుండా పోతుంటున్నామో, ఏదైతే మనం సంతోషంగా, సమాధానంగా ఉండకుండా అడ్డుగా ఏదైతే తలుపుగా ఉంటుందో, దాన్ని నేను పగలగొట్టేస్తానంటున్నాడు దేవుడు. మూడవదిగా గమనించినట్లయితే, ఇనుప గడియలను విడగొడతానంటున్నానండి. ఇనుప గడియలు దేనికి సాదృశ్యంగా ఉందంటే, బలహీనతలకు, చెడు వ్యసనాలకు, విడిపించబడలేనటువంటి, మానుకోలేనటువంటి బాధ, ఇంట్లో సమాధానం లేకుండా, సంతోషము లేకుండా చేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావం నుంచి దేవుడు వాటిని విడగొడతానంటున్నాడండి. విడగొడతానంటున్నాడు. ఈ యొక్క వాగ్దానంలో ఆయన ఎదుర్కొనలేని సమస్యలను సరళము చేస్తాను, ఎత్తైన సమస్యలను సరళము చేస్తాను, అడ్డుగా ఉన్నటువంటి నీ ఆశీర్వాదానికి, మీ సంతోషానికి, మీ సమాధానానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క ఇత్తడి తలుపులను నేను పగలగొడతానంటున్నాడు. మూడవదిగా, నీ కుటుంబంలో నువ్వు ఏదైతే నీ జీవితంలో విడిపించబడలేనటువంటి, నువ్వు మానుకోలేనటువంటి ఆ చెడు వ్యసనాలు, ఆ అలవాట్లు, ఆ బలహీనతలు, త్రాగుడ, వ్యభిచారమా, మాదక ద్రవ్యాల, లేకపోతే మొబైల్ ద్వారా నువ్వు చూసేటువంటి చెడు యొక్క దృశ్యాల, లేకపోతే నీ మనసులో చెడు ఆలోచనల, నువ్వు ఏదైతే చెడుగా, దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకంగా, నీ యొక్క ఆశీర్వాదానికి, నీ యొక్క ఎదుగుదలకు అడ్డుగా ఏ బలహీనత ఉందో,
మానుకోలేని బలహీనత, విడిపించబడలేని బలహీనత, అలాంటి వాటినన్నిటిని కూడా అలాంటి సంఖ్యలను నేను విరగగొడతానంటున్నాడండి. అలాంటి సంఖ్యలను విరగగొడతానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానము, ఈ 3 వాగ్దానాలు నా జీవితంలో, మన కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే మనము పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక భక్తుని యొక్క జీవితంలోంచి మనం గమనించినట్లయితే పేతురు గారిని చెరసాలలో వేస్తారండి. చెరసాలలో వేసినప్పుడు ఆయనను చెరసాలలో మామూలుగా వేయలేదండి, సంకెళ్ళతో బంధించి ఆ యొక్క చెరసాల లోపల వేసి ఆయనకు బయటికి రాకుండా పెద్ద ఒక ఒక ఇనుప తలుపును అడ్డుగా పెట్టి ఆయనను బంధించారండి. ఇంకా మరుసటి ఉదయకాలం సమయంలో పేతురును చంపబోతుంటున్నారు. అయ్యో, తన జీవితంలో అనుకుని ఉండొచ్చు, ఇంకా నా ఆఖరి రాత్రి ఇది, నా జీవితంలో ఆఖరి రోజు ఈ లోకంలో, ఇంకా నేను చనిపోతానేమో అనేటువంటి ఆలోచన ఒకవేళ ఆయన మానవ బలహీనత ఉండవచ్చండి. అయితే ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడండి. అలాంటి సమస్యలలో ఏ మనుషుల కోసమో, లేకపోతే ఏ శక్తి కోసమో, లోహలోక శక్తి కోసమో, అధికారుల కోసమో ఆయన ఎదురు చూడలేదండి. దేవుని కోసం ఎదురు చూచి ఆ యొక్క శరసాలలోనే, అలాంటి సంఖ్యల బంధకాలలోనే దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో ఊహించని రీతిలో దేవుడు తన దూతను అక్కడికి పంపించి ఆ యొక్క అతను ఏదైతే సంఖ్యల చేత అయితే బంధించాడో ఆ సంఖ్యలన్నీ కూడా దేవుడు విడగొట్టేశాడండి. అంతేకాదండి, ఆయనకు అడ్డుగా, బయటికి రాకుండా అడ్డుగా ఉన్నటువంటి ఇనుప తలుపులను, ఆ చెరసాల తలుపులను దేవుడు పగలగొట్టేసి అతను సంపూర్ణమైనటువంటి విడుదల, అసాధ్యమైనటువంటి ఆయన జీవితంలో ఆయన శక్తికి, ఆయన జ్ఞానానికి, ఆయన యొక్క అధికారానికి, బలానికి సాధ్యం కాని పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. ఈయన చేసినది ఒకటి ప్రార్థన చేశాడండి. దేవునికి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ సమస్య అయితే నీకు ఎదుర్కొనలేనటువంటి మెట్టమైనటువంటి స్థలముగా కనబడుతుందో, ఏ సమస్య నీ యొక్క ఆశీర్వాదానికి, నీ యొక్క అభివృద్ధికి, నీ కుటుంబ పురోగతికి ఏదైతే అభివృద్ధి చెందకుండా అడ్డుగా యొక్క ఇత్తడి తలుపు లాంటి సమస్యలు ఏదైతే అడ్డుగా ఉన్నాయో, లేకపోతే నీ యొక్క ఇనుప గడియల లాంటి బలహీనతలు, సంఖ్యల చేత నువ్వు బంధింపబడి ఉన్నావో, వాటన్నిటిలో నుంచి దేవుడు ఈరోజు నీ యొక్క ఆ యొక్క అడ్డుగా ఉన్న ఆ యొక్క ఎత్తైనటువంటి ఆ యొక్క సమస్యలను సరళం చేస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. నీకు అడ్డుగా ఉన్నటువంటి ఇత్తడి తలుపులను నేను పగలగొట్టేస్తానంటున్నాడు. నీకు ఏదైతే వ్యసనముగా నువ్వు బానిస అయిపోయి అవమానాల చేత, నిందల చేత, దుఃఖం చేత, సంతోషం లేక, సమాధానం లేక నలిగిపోతుంటున్నావో వాటన్నింటి నుంచి నేను విడగొడతానంటున్నాడు. అయితే మనము కూడా ఏమి చేయాలంటే పేతురు చెరసాలలో ప్రార్థన చేసినట్టుగా మనము కూడా ప్రార్థన చేయాలండి. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, నీ యొక్క సమస్య ఎంత పెద్దదైనా సరే, ఈ ఉదయకాల సమయంలో అది నీ కుమార్తె యొక్క వివాహమా, ఉద్యోగమా, నీ పిల్లల యొక్క ఉద్యోగమా, వివాహమా, అది లేకపోతే నీ ఆరోగ్య సమస్యనా, నీ ఆర్థిక సమస్యనా, నీ కుటుంబ సమస్యనా, అది నీ జీవితానికి, అది నీ శక్తికి మించినటువంటి అది బలమైనది ఉండొచ్చు. అయితే దేవునికి అసాధ్యమంటూ ఏమీ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా, పూర్తి విశ్వాసంతో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు అనేటువంటి నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. తప్పకుండా పేతురుకు సహాయం చేసిన దేవుడు, పేతురుకు పట్ల దేవుడు కృప చూపిన దేవుడు నా జీవితాలలో, మన కుటుంబాల్లో కూడా ఆ యొక్క వాగ్దానం నెరవేర్చుటకై, ఈ యొక్క వాగ్దానం నేటి దినం ఇస్తున్న ఈ వాగ్దానము మన జీవితంలో సంపూర్ణపరచుటకై దేవుడు సిద్ధంగా ఉంటుండగా మనమందరం కూడా ఆ రీతిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేయునుగాక. ఆమేన్.